మనతో టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు ఉన్నారు. నిన్న సుదీర్ఘంగా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది రాజకీయ కారణం అనుకోవచ్చు, ఇంకేమైనా కారణం ఉండొచ్చు. ఎందుకంటే బోస్టన్కు సంబంధించి అమెరికాకు పర్మిషన్ ఇవ్వలేదు కేంద్రాన్ని. ఈ అంశం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణ అంటే గిట్టదు. మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఏ విధంగా తప్పుపట్టినో మనం కళ్ళారా చూసాం. ఆ రోజు ఏమన్నా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని. అదేవిధంగా బీజేపీ వాళ్ళు అడుగడుగున తెలంగాణ పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అనుచితమైన వ్యాఖ్యలు. బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య పాకిస్తాన్తో పోల్చాడు. అదేవిధంగా తెలంగాణకు నిధులు ఇవ్వరు. అదేవిధంగా తెలంగాణ విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చరు. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కూడా పదవులు ఇవ్వరు. ఇక వాళ్ళకి తెలంగాణ అమ్మాయి ప్రేమ ఉన్నట్ట. ఇప్పుడు మనకు నిధులు అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ పునరుజ్జీవనానికి కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డు కానివ్వండి, లేకుంటే రైలు విస్తరణకు కానీ, మెట్రో రైలు విస్తరణకు కానివ్వండి, మొత్తం 1,60,000 కోట్లు వినతి పత్రాలు ఇచ్చి వచ్చిండు. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి కూడా ఇచ్చిండు. ఇచ్చినా కనీసం స్పందించారా? కానీ ఆంధ్రప్రదేశ్కి అడగకుండానే ప్రపంచ బ్యాంకుకు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండి 15,000 కోట్లు ఇప్పించారు. పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. మరి పాలమూరు రంగారెడ్డికి ఇయ్యరా? లేకపోతే కాళేశ్వరం కూలిపోయింది, దానికి కట్టాలనుకున్న ప్రాణహిత చేవేళ్ళ కట్టబోతున్నాం, దానికి ఏమన్నా జాతీయ హోదా ఇస్తారా? కడతారా? కనీసం ఏమన్నా మాట్లాడుతున్నారా? మెట్రో విస్తరణకు డబ్బులు ఇవ్వమంటే పూణే మెట్రో విస్తరణ డబ్బులు ఇచ్చారు. విజయవాడకు, విశాఖపట్నానికి ఇచ్చారు. మరి తెలంగాణ ఏమైంది? అంటే 8 మంది ఎంపీలు ఇచ్చి మీ పార్టీని 8 మంది ఎంపీలు, అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలని ఇచ్చిన పార్టీకి కనీసం మీరు గుర్తించరా, గౌరవించరా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? మనం అసలు వాస్తవంగా మనం చెల్లించే పన్నుల్లో న్యాయబద్ధంగా మనకు రావాలి. రూపాయి చెల్లిస్తే మనకి 50 పైసలు 60 పైసలు రావాలి. కానీ 35-38 పైసలు కూడా రావట్లేదు మనకి. కానీ బీహార్ వాళ్ళకి సొమ్ము ఏమో తెలంగాణది, సోకు ఉత్తరాది అన్నట్టుంది కథ మొత్తం. అంటే బీహార్ రూపాయి చెల్లిస్తే 7 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రూపాయి చెల్లిస్తే 10 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఎక్కడ వివక్ష? ఇది వికసిత భారత్ కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ముమ్మాటికి వివక్ష భారత్, వికసిత భారత్ కాదు. వివక్ష భారత్. ఎందుకంటే వికసిత భారత్ అయితే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వాళ్ళ ముఖ్యమంత్రులకు ఎట్లున్నది, తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల ఎట్లున్నది, లేదంటే కర్ణాటక ముఖ్యమంత్రి పట్ల ఎట్లున్నది, కేరళ ముఖ్యమంత్రి పట్ల ఎట్లున్నది, లేదంటే తమిళనాడు ముఖ్యమంత్రి పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు, వివక్ష చూపుతున్నారు. అంటే వాళ్ళైనా పక్కన చంద్రబాబు నాయుడు అంటే భాగస్వామ్యం కాబట్టి వాళ్ళు అడగకుండా అన్ని ఇచ్చేస్తారు నిధులు. కానీ రైల్వే బడ్జెట్ కూడా చూడండి, 9,780 కోట్లు వాళ్ళకి, మనకేమో 5,600 కోట్లు మనకి. అంటే 3-4 కోట్ల వివక్ష ఉంది ఇక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇట్లనే ఉన్నది, మొదటి నుంచి కూడా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా ఉందని చెప్పి గతంలో దావోస్ పోయి, అమెరికా పోయి దాదాపు 2 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీని తెలంగాణలో మరొక నగరాన్ని అభివృద్ధి చేస్తుంటే, మళ్ళీ అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయాలు, లండన్లో ఉన్న విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చి హైదరాబాద్ తెలంగాణ బిడ్డలకు ఆ విద్యను అందించాలని చెప్పి ఆయన అదేవిధంగా పెట్టుబడులు తీసుకురావాలి. ఎందుకంటే వచ్చే ఈ ఏడాదిలో డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ ఉంది, అదే ఫ్యూచర్ సిటీలో. కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడ ముందుకు పోతాడో, గుజరాత్ను దాటిపోతాడని చెప్పి భయం పట్టుకో. ఎందుకంటే ఇవాళ తలసరి ఆదాయంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉన్నది? మొదట కర్ణాటక ఉన్న, తర్వాత తెలంగాణ ఉన్నది. కర్ణాటక రాష్ట్రాన్ని కూడా మనం మించిపోతాం. 4,18,000 పైచిలకు తలసరి ఆదాయం మీది, నాది, ప్రతి ఒక్కరిది పెంచిన ఘనత రేవంత్ రెడ్డి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, రేవంత్ రెడ్డి పరిపాలనని పొగిడి. ఎందుకు పొగిడి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మిగతా రాష్ట్రాల కన్నా ఆర్థిక సూచిలో ప్రగతి పదంలో దూసుకుపోతుంది. అప్పుల నియంత్రణలో రేవంత్ రెడ్డి విజయవంతమైండు, అప్పులు నియంత్రిస్తాడు. కాబట్టి నరేంద్ర మోడీకి ఏం భయం పట్టుకుంది? ఇలా గుజరాత్ను దాటిపోతాడు. తెలంగాణ ఇలా దేశంలో ప్రధానమంత్రి గుజరాత్ అక్కడి నుంచి వచ్చిండు. కాబట్టి ప్రతి అమెరికా కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా గుజరాత్ చూడాలి. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను చూస్తున్నాయి. రేపు తెలంగాణలో అభివృద్ధి చెందితే మాగతే ఏందని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి పర్యటన స్పష్టంగా అడ్డుకున్నారు. అంటే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు లేదు కాబట్టి వివక్ష. ఇక్కడ కాంగ్రెస్ సర్కారు ఉంది. అదే మరి వైబ్రెంట్ గుజరాత్ అని చెప్పి గుజరాత్ ముఖ్యమంత్రి ఏ విధంగా కెనడా, అటు ఇంగ్లాండు, అమెరికా పర్యటనకు పోయిండు. ఆయనకు అనుమతి ఇచ్చి ఈయనకి ఎందుకు లేదు? ఒకవేళ గతంలో చంద్రబాబు నాయుడు గారు క్లింటన్ నీడ తీసుకురాలేదా? ఆ రోజు హైదరాబాద్ రోడ్లను ఏ విధంగా పరిశుభ్రం చేసుకున్నాం మనం, అమెరికన్ ప్రెసిడెంట్ వస్తుంటే. మరి ఈరోజు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి చాకచక్యంతో, చొరవతో ఆ దేశంలో ఉన్న ప్రముఖ నాయకుల్ని, వ్యాపారస్తుల్ని కలిసి తెలంగాణ సౌభాగ్యవంతం చేస్తారంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. అయినా మాకు బాధ లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అడుగడుగున అవమానపరుస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి పర్యటన, అమెరికా పర్యటన అడ్డుకొని ఇలా 4 కోట్ల తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొకసారి అవమానపరిచారు. కానీ ఏ ముఖం పెట్టుకొని రేపు ఓట్లు అడుగుతారంట.
నిధులు ఇవ్వరు. తెలంగాణ బీజేపీ మాకు అవసరంలో మీ బీజేపీ నాయకత్వానికి ఏమైనా ఇచ్చారా పదవులు? వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీకి తెలంగాణ ప్రజలు ఓట్లే వేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమెరికా పోవడానికి కూడా సరైన పత్రాలు సమర్పించలేదు, దేనికి పోతున్నాం అనేది చెప్పలేదు అనేది ఒక ఆరోపణ. విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాల్లో అక్కడ విశ్వవిద్యాలయాలు పోయి ప్రముఖమైనటువంటి విశ్వవిద్యాలయాలకు వెళ్ళి ఆ విద్యా వ్యవస్థను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం హైదరాబాద్కి. అది తప్ప ఏమన్నా అది నేరమా? అదేమన్నా ఉగ్రవాద చర్యనా? పోనీ ఆయన ఏ ఉగ్రవాద్తో భేటీ అయ్యండి చెప్పండి అంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు ఏ కథలాలు కట్టుకథలాలు చెప్తారు. రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు స్పష్టంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వాలా? ఎందుకు అడ్డుకున్నారు? ఇలా రేవంత్ రెడ్డిని చూస్తే భయపడుతున్నారు. ఇలా గుజరాత్ను మించిపోద్ది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే తలసరి ఆదాయమే కొలమానం, ఏది కాదు. తలసరి ఆదాయంలో ఐటీ హబ్ అయినటువంటి బెంగళూరు ఉన్నది, కర్ణాటక ఉన్నది. ఆ తర్వాత కర్ణాటకకు దగ్గరలో అంటే రేపు వచ్చే ఏడాదికి తప్పకుండా మించిపోద్ది మంది. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏమో కొలతలు ఇస్తుంది, తెలంగాణ అభివృద్ధి సూచిలో ముందుకు పోతుంది మిగతా రాష్ట్రాలతో అని చెప్పి ఒక పక్కన చూపిస్తుంది, ప్రమాణాలు చూపిస్తుంది. ఇవన్నీ చూసి తట్టుకోలేకనే ఈ రేవంత్ రెడ్డితో అనుమతి ఇచ్చినట్లయితే మనం తట్టుకోలేమని చెప్పి రేవంత్ రెడ్డి పర్యటన ఆపేసి. అందుకే రేవంత్ రెడ్డి ఎట్లా మళ్ళీ ఉదాహరణ అయిండు? కేంద్ర ప్రభుత్వం ఆదుకోకున్నా ఒక రాష్ట్రం, ఆ రాష్ట్ర నాయకుడైన ముఖ్యమంత్రి ఏ విధంగా సొంత కాళ్లపై నిలబడి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళకు చూపించిండు. అది ఆ భయం పట్టుకుంది. అమ్మో రేవంత్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ 2 లక్షల కోట్లు లేదంటే హైదరాబాద్ను అమెరికాను ఇంగ్లాండ్ విద్యను ఇక్కడ మిళితం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మాకు పేరు రాదని చెప్పేసి వాళ్ళు భయపడే రేవంత్ రెడ్డి గారి పర్యటన అడ్డుకున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది, ముఖ్యమంత్రి లేస్తే ఢిల్లీ పోతాడు, 60-70 సార్లు ఏంటిది ఇప్పటికీ ఏమైనా తెచ్చిండా అని వాళ్ళు కూడా విమర్శించారు. మరి ఎందుకు పోయిండు? అధికారం లేనివాడు, అధికారం ఉన్నాడు అంటే పోయిండు. బరాబర్ సమాఖ్య వ్యవస్థలో ఢిల్లీ 100 సార్లు కాదు, ఇంకో 200 సార్లు పోతాడు, ఇంకో 300 సార్లు పోతాడు. సమాఖ్య వ్యవస్థ ఇది. భారత రాజ్యాంగంలో కేంద్రం రాష్ట్రం 2 కలిస్తే దేశం అవుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అవసరాల కోసం కేంద్రాన్ని కలవాల్సిందే. మరి కేటీఆర్ పోయి మొన్న ఎందుకు ఇంత పత్రం ఇచ్చిండు? కేటీఆర్ పోయి కేంద్ర మంత్రికి పోయి ఎందుకు ఇంత పత్రం ఇచ్చిండు అంటారా? ఢిల్లీ పోకుండా ఇక్కడే మరి సాధించవచ్చు కదా. కాబట్టి అవన్నీ పనికిమాలిన ఆరోపణలు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.